హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నాటుకోడి పులుసు లేదా కూర. చూసేద్దామా మరి ప్రాసెసింగ్. ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకున్నాను అనమాట. నేను చూస్తున్నారా, శుభ్రం చేసుకున్న నాటుకోడి మాంసంలోకి కొంచెం ఉప్పు, టేబుల్ సాల్ట్ కన్నా ఇది వేసుకుంటే మనకి రుచిగా ఉంటుందన్నమాట చేసుకునే కూరకి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం వేరుశనగ పప్పుల నూనె. ఈ నూనె అయితేనే మనం చేసుకునే వంటకానికి రుచిగా ఉంటుందన్నమాట. సన్ఫ్లవర్ అంత రుచిగా ఉండదు. వేసుకున్నవన్నీ బాగా కలిపేసుకుందాము. వేసుకున్నవన్నీ ఉప్పు కారం పసుపు నూనె బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయినా ఇలా మగ్గబెట్టుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. కూరలోనికి కావలసిన మసాలాలు చూద్దామా. ఉల్లిపాయలు ఈ సైజువి 2 తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి, అల్లం చూస్తున్నారా ఇంత తీసుకున్నాను. మనం చేసుకునేది 1/2 కేజీకి కదా. వెల్లుల్లిపాయలు 10 రేకలు తీసుకున్నాను. ఎండు కొబ్బరి, జీలకర్ర, గసగసాలు, చెక్క, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తప్పించి మిగతావన్నీ వేయించుకుందాము. దోరగా వేయించుకుందాము. ఇలా వేయించుకుంటే కూరకి మంచి రుచి వస్తుందన్నమాట. అన్నీ వేగిన తర్వాత గసగసాలు లాస్ట్లో వేసుకోండి. గసగసాలు అయితే మాత్రం ఎక్కువ వేయించవద్దు. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాము, పొడిలాగా చేసుకుందాము. నేనైతే రోట్లోనే కొడుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ కూరకి రోట్లో కొడితే చాలా బాగుంటుందన్నమాట. కూర మంచి రుచి వస్తుంది కూరకి. అందుకనే రోట్లోనే దంచుతున్నాను నేను. వీలు లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని సరిపడగా నూనె వేసుకుందాము. ఫస్ట్ కరివేపాకు వేసుకుందాము. రోటిలో నూరుకున్న ఉల్లిపాయ ముద్ద. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు చూస్తున్నారా, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క ముక్క వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రోటిలో ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుంటుందన్నమాట నాటుకోడి కూరకి. నాలుగు పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కూడా వేసుకుని వేయించుకుందాము. ఇలా రంగు మారే వరకు వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత నాటుకోడి మాంసాన్ని వేసుకుందాము. మంట కొంచెం పెంచుకొని వేసుకున్న
మాంసం బాగా వేగేలాగా 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఇలా నూనె అంతా బయటకు వచ్చేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత మంట బాగా తగ్గించుకొని ఒక 5 నిమిషాలు విజిల్ లేకుండా ఇలా పెట్టుకుందాము. మంట తక్కువగా చేసుకుని ఇలా మగ్గితే బాగుంటుందన్నమాట చిన్న మంట మీద. కుక్కర్ మూత అయితే కొంచెం వేడొస్తుంది కదా, అందుకని మామూలు మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకోవటం వరకే కదా, అందుకని. చూస్తున్నారా, చక్కగా మగ్గిపోయింది కూర. ఇలా రంగు రావాలన్నమాట. బాగా మగ్గించుకొని వేపుకుంటే మనకి మంచి రంగు వస్తుందన్నమాట. మనకి ఇక్కడే కూర సగం మగ్గిపోవాలన్నమాట. ఎంత బాగా మగ్గితే అంత రుచి వస్తుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత కారం, కారం కలిసేటట్టు బాగా తిప్పుకోండి. ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. ముందు మనం 2 సార్లు వేసుకున్నాం కదా చికెన్, ఫస్ట్ మగ్గబెట్టుకున్నప్పుడు, ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు. ఇప్పుడు కొంచెం తక్కువైతే వేస్తున్నాను అనమాట. మీరు రుచికి సరిపడగా మీరు చూసుకుని వేసుకోండి. చిటికెడే పసుపు వేసుకుంటున్నాను, ఇది సరిపోతుంది, ముందు వేస్తాం కదా. కారం వేసిన తర్వాత బాగా తిప్పుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుందాము. అప్పుడు కారం పచ్చివాసన అంతా పోతుందన్నమాట. 2 నిమిషాలు అయిన తర్వాత వేయించుకుని పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకుందాము. వీలు కుదిరితే రోటిలోనే దంచుకోండి, బాగుంటుంది అన్నమాట నాటుకోడి కూరకి. నీళ్ళు వేసుకుంటున్నాను. వేసుకున్న మసాలాలు, కారం అంతా కలిసేలాగా బాగా తిప్పుకోండి. కారం, ఉప్పు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే చూసుకుని వేసుకోండి. నీళ్ళు పులుసులాగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు అన్నమాట. కొంచెం ఎగురుగా కావాలంటే కొంచెం గ్రేవీలాగా కొంచెం తగ్గించుకుంటే నీళ్ళు సరిపోతుందన్నమాట. ఒకసారి ఇలా అనుకుని కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. నేనైతే 5 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న నాటుకోడి మాంసం కొంచెం లేతగానే ఉందన్నమాట. మీరు తీసుకున్నది ముదురుగా ఉంటే కనుక చూసుకొని మళ్ళీ ఒకసారి విజిల్స్ పెట్టుకోండి. మంట కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఆవిరంతా పోయిన తర్వాత
చూస్తున్నారా, చక్కగా ఉడికిపోయింది కదా. చూస్తున్నారా, ముక్క చక్కగా ఉడికిపోయిందనమాట. ఇలా చక్కగా ఉడికిపోవాలన్నమాట. ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము. మంట తక్కువలోనే పెట్టుకోండి. కొంచెం కొత్తిమీరని ఇలా వేసేసుకోండి. ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకుందాము. ఇప్పుడు దించే ముందు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కరివేపాకు ఫ్లేవరు కూరకు పట్టి. చూస్తున్నారా ఫ్రెండ్స్, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట కుక్కర్లో. చూస్తున్నారా, పాతకాలం నాటి సాంప్రదాయమైన వంట నాటుకోడి కూర. పండగలైన చుట్టాలు వచ్చిన పూర్వం అమ్మమ్మలు ఈ కూరనే వండేవారనమాట. మనం వేసుకున్న మసాలాలన్నీ రోటిలో దంచుకుంటే కూర గుమగుమలాడిపోతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా కమ్మని నాటుకోడి కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.